నమస్కారం వీటి న్యూస్ కి స్వాగతం లక్ష్యం సమాజేతం నేను మహేష్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు తెలంగాణలో బిహెచ్ఎల్ బీడీఎల్ ను కేంద్రం ప్రైవేటీకరణ చేస్తుంది సంచలన వ్యాఖ్యలను చేసిన మంత్రి హరీష్ రావు రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో దీక్షకు వస్తారా కేసీఆర్ కేటీఆర్లకు ఎంపీ రేవంత్ రెడ్డి సవాల్ వైసీపీ హయాంలో పేదల బ్రతుకులు చిన్నాభిన్నమయ్యాయి జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో అచ్చెన్నాయుడు విమర్శ రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం వాణిదేవిని గెలిపించాలన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏపీలో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు అధికారులు చర్యలు గుంటూరు జిల్లాలో అన్ని పార్టీల నేతలతో కలెక్టర్ సమావేశం ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గ తెరాస అభ్యర్థి వాణిదేవి గెలుపు కోరుతూ శంషాబాద్లోని ఓ ఆడిటోరియంలో పట్టభద్రులతో సమావేశం ఏర్పాటు చేశారు ఆర్థిక మంత్రి హరీష్ రావు మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే రాజేందర్ గౌడ్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం ఉక్కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటిని ఇస్తామని ఇవ్వలేదని దీనిపై 7 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం బీజేపీ ఎమ్మెల్సీ ఏం చేశారని ప్రశ్నించారు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం 3 ఏళ్లలో కట్టామని ఇది దేశానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికి రోల్ మోడల్గా నిలిచిందని అన్నారు 6 ఏళ్లలో 12 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారని నిలదీశారు తెలంగాణలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టారని తెలంగాణలో కూడా బిహెచ్ఎల్ బీడీఎల్ వంటి వారిని ప్రైవేట్ పరం చేస్తారని మండిపడ్డారు ఉద్యోగులు ఆలోచించాలని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసే బీజేపీ బుద్ధి చెప్పాలని సూచించారు గ్రామాల్లో కూడా ఉండాలి అనేటువంటి ఒక ఇది ఈ రోజు అంత గొప్ప మార్పు గుణాత్మకమైన మార్పు ఈ రోజు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో వచ్చింది చాలా మంది హైదరాబాద్ వచ్చి సెటిల్ అయిన వాళ్ళు మళ్ళీ పాత ఇల్లు మరమ్మతు చేస్తున్నారు 2 రూమ్ల ఇల్లు కట్టుకుంటున్నారు ఒక 3 ఎకరాల భూమి కొనుక్కుంటున్నారు కారణం ఏంటంటే గ్రామాల్లో కూడా ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అయినాయి అక్కడ కూడా 24/7 క్వాలిటీ పవర్ వస్తుంది ఇంటర్నెట్ వస్తుంది అక్కడ కూడా సేఫ్ డ్రింకింగ్ వాటర్ వస్తుంది పర్ఫెక్ట్ రోడ్ నెట్వర్క్ వచ్చింది మళ్ళీ కాళేశ్వరం ఇటు ఈ సంవత్సరం 1 కోటి ఎకరాల వరిసాగు 1 crore acres ఆఫ్ ప్యాడీ అసలు ఇంతకుముందు హిస్టరీ తీస్తే లాస్ట్ 60-70 years ఆఫ్ తెలంగాణ చూస్తే ఏ సంవత్సరం కూడా 30-35 లక్షల ఎకరాల కంటే వరి సాగు జరగలేదు టుడే వీఆర్ టచింగ్ క్రాస్ ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ స్టీల్స్ అమ్మేస్తామని చెప్పింది ప్రైవేట్ పరం చేస్తామని చెప్పింది తెలంగాణలో ఉండే బిహెచ్ఎల్ బీడీఎల్ రైల్వే బిఎస్ఎన్ఎల్ అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని కూడా స్లోగా ప్రైవేట్ పరం తీసుకుపోతున్నారు పబ్లిక్ సెక్టర్ అందరినీ కూడా ప్రైవేట్ పరం తీసుకుపోతున్నారు పబ్లిక్ సెక్టర్ ను ప్రైవేట్ పరం చేయడం అంటే మీరు ఒక్కటి బాగా గమనించాలి కాన్స్టిట్యూషన్ గా డాక్టర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ కోల్పోవడమే ఇవాళ పబ్లిక్ సెక్టర్ లో మనకి ఎస్సీ ఎస్టీ బీసీ ఉమెన్ రిజర్వేషన్ ఉంది మనకి టుమారో ఎల్ఐసి గెట్ ప్రైవేటైజ్ ఒక మల్టీనేషనల్ కంపెనీ ఒక ఫారిన్ కంపెనీ వచ్చింది అనుకోండి వాళ్ళు రిజర్వేషన్ ఇస్తారా మరి ప్రభుత్వ రంగ సంస్థగా ఉంటే మా మహిళకు మా బీసీకి మా ఎస్సీకి మా ఎస్టీకి రిజర్వేషన్ కదా అంటే ఇండైరెక్ట్లీ రిజర్వేషన్లు కాలరాసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు పబ్లిక్ సెక్టర్ మొత్తం ప్రైవేట్ పని చేస్తూ ఉన్నారు మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తూ ఉన్నారు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రోత్సహిస్తూ ఉన్నారు అంటే ఎటువైపు పోతా ఉంది ఏ రకమైనటువంటి మనం ఈరోజు చేస్తున్నాం వాళ్ళు చెప్పిన 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం కల్పిస్తామన్నారు 6 ఏళ్లలో 12 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఎక్కడైనా ఉందా అసలు ఎక్కడైనా ఉద్యోగాలు కల్పన జరిగిందా ఈ దేశంలో ఇన్ఫాక్ట్ ఉద్యోగాలు కోల్పోతున్నాం దేశం యొక్క జీడిపి రోజు రోజుకు పడిపోవడం కావచ్చు ఇలా బిఎస్ఎన్ఎల్లో ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోడీ కలిసి అందమైన హామీలు ఇస్తూ మేక్ ఇన్ ఇండియాని ఒకరు తెలంగాణ అభివృద్ధి అని ఒకరు మభ్యపెడుతున్నారని ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు కూకట్పల్లిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు ప్రభుత్వాలను ప్రశ్నించే వాళ్లను ఎన్నికల్లో ఓడించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారని రైతుల రుణమాఫీ గిరిజనుల రిజర్వేషన్ కోసం శాసన మండలిలో ప్రశ్నించడానికి చిన్నారెడ్డి నిలబెట్టామని అన్నారు మోడీతో కొట్లాడకు సిద్ధమా అని కేటీఆర్కు సూటి సవాల్ చేశారు తెలంగాణ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాల కోసం తెలంగాణ ప్రత్యేక అభివృద్ధి కోసం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు రావాలని రైతుకు ఉరితాళ్లలో మారుతున్న చట్టాలను కేసీఆర్ ఎందుకు వ్యతిరేకించడం లేదని మండిపడ్డారు రద్దు చేసిందంటున్న కేటీఆర్
ఆదరణ నిరాహార దీక్ష చట్టం తెచ్చైనా సరే ఈ తెలంగాణకు ఐటీఐఆర్ కారిడార్ని రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సాధిద్దాం పదా. దమ్ముందా కేసీఆర్ కేటీఆర్ ని చిత్తశుద్ధి ఉంటే నీ అయ్యకు బాధలేకపోయిండొచ్చు, సార్కు సాయంత్రం అయితే ఎత్తిపోతల పథకం ఉండొచ్చు, నేను కాదంటలేను, ఆయన పక్కన పెట్టు. కేటీఆర్ గారికి సూటిగా సవాలు విసురుతున్నా. ఏదైతే 2013 రాష్ట్ర పునర్విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ పునర్నిర్మాణం కోసం మేమిచ్చిన ఐటీఐఆర్ కారిడార్ను మోడీ రద్దు చేశారు. మేమిచ్చిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి తిప్పులేదు. ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చినాం. 4000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు. వీళ్ళిద్దరు నాణ్యానికి బొమ్మ పొరుసు లాంటి వీళ్ళిద్దరు తోడు దొంగలు. కేసీఆర్ మోడీ ఇద్దరిని జోడి ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తుంది. మతాల మధ్యలో, కులాల మధ్యలో, ప్రాంతాల మధ్యలో చిక్కుపెట్టి మోడీ రూమ్లోకి వచ్చాడు, తలుపు మూసాడు. మరి మోడీ గారు కేసీఆర్ గారికి ఏం చూపించినా నాకు తెలియదు కదా. తర్వాత సరితరం వచ్చి పాపంలో పండుకున్నాడు. ఏం చూసిందో ఇప్పటికి కూడా చెప్తున్నాడు. ఎందుకు భయపడుతున్నాడే? నువ్వు ఈ రాష్ట్రాన్ని దోసుకోకపోతే, నువ్వు ఈ రాష్ట్రంలో ప్రాజెక్టుల పేర్ల మీద 1000 కోట్లు కొల్లగొట్టకపోతే, హైదరాబాద్ చుట్టుముట్టుగా 100 ఎకరాల భూములు ఆక్రమించుకోకపోతున్నా ఇవాళ 2013 పునర్విభజన చట్టంలో కాంగ్రెస్ పొందుపరిచిన ప్రతి అంశాన్ని పార్లమెంటులో నిలదీద్దాం. రేపు 8 తారీఖు నుంచి పార్లమెంటు ప్రారంభం కాబోతుంది. ఇక మధ్యలో 3 రోజులు ఉంది. ఈ 3 రోజుల తర్వాత పార్లమెంటు స్తంభింపజేయడానికి మా 52 మంది ఎంపీలను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని నేను ఒప్పిస్తా. రా వచ్చి నిలబడి మోడీకి అడ్డంగా నిలబడతాం, అడ్డుకోవడానికి కడతాం, మోసం చేసిన మోడీని నిలదీద్దాం. తెలంగాణ 14వ తేదీ నాడు మనకు మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. రేపు జరగబోతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది పోటీ పడ్డా ఈ స్థానం నుంచి పోటీ చేయడానికని మన ప్రియతమ నాయకురాలు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైన శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి మీ ముందుకు పంపించడం జరిగిందనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాం. అలాంటి సందర్భంలో మీ అందరూ కూడా నేను ప్రార్థిస్తా ఉన్నాను. రేపు జరగబోయే ఎన్నికల్లో ఇది పార్టీ ప్రకారంగా జరిగే ఎన్నిక కాదు. పార్టీ రాష్ట్రంలో వైసీపీ అధికారులకు వచ్చిన 2 ఏళ్లలో పేదల బ్రతుకులు చిన్నాభిన్నమయ్యాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దక్షిణ నియోజకవర్గంలోని 36వ వార్డులలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీ గెలిచినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి సీఎం పదవి నుంచి దిగిపోకపోయినా ప్రస్తుతం ఆకాశంలో ఉన్న ఆయన కళ్ళు కిందికి దిగుతాయన్నారు. గడిచిన 2 ఏళ్లలో అభివృద్ధి, సంక్షేమం, శాంతి భద్రతల అంశాన్ని ప్రజలు గమనించాలని కోరారు. దక్షిణ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చేసింది కాదన్నారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసినందున టీడీపీ ప్రభుత్వం చేసిందన్నారు. ఇబ్బంది మనకు గురి చేస్తున్నారో మీ అందరూ ఆలోచించాలి. ఏమయ్యా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చాం. దానితో పాటుగా మానవులు జీవించడానికి ఈరోజు మౌలికమైనటువంటి సదుపాయాలన్నీ కూడా కల్పించాం. 2 సంవత్సరాలు అయింది, ఎక్కడ ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు. సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్తున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు? వైసీపీ నాయకులకి ఇస్తున్నాడు, వైసీపీ కార్యకర్తలకు ఇస్తున్నాడు. మీ అందరూ గుర్తు పెట్టుకోండి. ఎలక్షన్లలో చెప్పాడు, నేను అధికారంలోకి వస్తే పేదవాడికి ఒక్క పైసా లేకుండా నేనే ఇల్లు కట్టించి గృహప్రవేశాలు చేయిస్తామని మనందరికీ మాట ఇచ్చాడో లేదో మీరు గుర్తు పెట్టుకోవాలి. పెట్టుకుని పని చేయాలంటే దానికి ఏకైక మార్గం రేపు ఎన్నికలలో సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి మీరు గెలిపిస్తే అన్ని కూడా సర్దుకుంటాయని మీ అందరికీ తెలియజేస్తూ, మేము వచ్చినప్పుడు ఎంతో ప్రేమతో ఆప్యాయతతో మాకు స్వాగతం పలికారు. ఇదే ఆప్యాయతతో మరి గాదాలక్ష్మి కూడా
తెలియజేస్తున్నాను. చెప్పడం లేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు మీ కరెంటు బిల్లు ఎంత వచ్చేది? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, మీ కరెంటు బిల్లు ఎంత వస్తుందో ఆ బిల్లుకి ఈ బిల్లుకి చెక్ చేసుకోమని మీ అందరికీ చెప్తున్నాను. ఆ రోజు పెట్రోల్ డీజిల్ రూపాయలు ఉండేదా లేదా మీరే చెప్పండి. ఇప్పుడు కొనండి, 75 రూపాయల కేజీ నూనె 150 రూపాయల స్థానంలో ఉంది. అంటే 1,70,000 కోట్లు 2 సంవత్సరాల్లో అప్పులాడాడు. ఈ చేతితో 100 రూపాయలు మళ్ళీ తీసుకుంటున్నాను. ఈ రకంగా పేదవాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు. ఈ సమయంలో సాయంత్రం మధ్యాహ్నం వంట చేయాలంటే గ్యాస్ ఉండాలి. గ్యాస్ లేకపోతే పని చేయదు. 2019లో గ్యాస్ దెబ్బ ఎంత? ఈ రోజు గ్యాస్ రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో కల్వకుర్తి ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఎన్నికల సన్నాహక సభకు టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి, రాష్ట్ర ఎక్సైజ్ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. సీఎం కేసీఆర్ ఇచ్చినన్ని ఉద్యోగాలు 5 ఏళ్లలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వలేదని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. దివంగత ప్రధాని పివి నరసింహారావు కూతురైన సురభి వాణిదేవికి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ ఎంపీ శ్రీనివాసరెడ్డి, నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆ పూల మొక్కల్ని జాగ్రత్తగా మళ్ళీ నాటి 100 పూలు పూసేటట్టు నీళ్ళు పోసిపెచ్చాలి మన మున్సిపల్ నాయకులు. సేవ చేయాలనే దృక్పథంతో నేను కొంచెం విస్తృతంగా చేయొచ్చు అనే భావంతో 10 రోజుల నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను అనౌన్స్ చేయగానే, ఎమ్మెల్సీ అభ్యర్థిగా అనౌన్స్ చేయగానే కొంచెం డిఫరెంట్గా అయిపోయింది. అందులో ముఖ్యంగా పిల్లలతోనే ఎప్పుడు నేను కలిసి ఉన్నాను 30 ఏళ్ళ నుంచి. కానీ సడన్గా రాజకీయ వేదిక మారిపోయింది నాకు. కానీ ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అట్మాస్ఫియర్, అందరు స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఇక్కడ. నాకు ఒక్కసారి మార్చిలో మనకు అందరికీ కాలేజ్ డే వస్తుంది కదా, కాలేజ్ డే అయిపోయినంత సంబరంగా ఉన్నది. ఒక్కొక్కరు డీజేతో పాటలు పాడుతుంటే నాకు కూడా పోతుంది కానీ బాగుండదని ఇక్కడ కూర్చున్నారు. పెద్దలందరూ ఉన్నారు, కొంచెం బ్రదర్స్ ఉన్నారు. మరి ఒక్క మాట, ఈ ప్రాంతం నుంచే ఒక అబ్బాయి నాగులు పాట పాడింది, నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట. నాకు అసలైన అభ్యర్థనకు ముందు ఈ పాట మీకు చెప్పాలని ఉంది. ఈ దొక్కకొస్తావా అది ఇప్పనుంటావా నగన్న, ఈ దొక్కకొస్తావా ఆ దిప్పనేమో తేడేళ్ళు దండు ఉంది, ఏముంది ఆ దిప్పనేమో తోడేళ్ళు దండు ఉంది, నక్కాల ముఖం ఉంది, పందికొక్కుల గుంపు ఉంది. మరి ఈ దిబ్బనేమో ఏముంది, ఈ దిబ్బనేమో గోవుల మంద ఉంది. ఇట్లా ఉన్న రంగంలో పిల్లలతో ఆడుకుంటూ పాడుకుంటున్న రంగంలో మళ్ళీ రాజకీయంగా కొంచెం పెద్దగా పనిచేయమ్మా అని నాకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు చాలా చాలా సంతోషమైంది. పరిధి పెంచుకోవచ్చు. మా ఎటువంటి అట్మాస్ఫియర్లో మేము పెరిగానంటే ఎప్పుడు మనకు మనం విస్ట్రాండ్ కావాలి, ఆత్మవిశ్వాసంతో మనకు మనం ముందు చక్కగా ఆత్మవిశ్వాసంతో తలెత్తుకోవాలి. దానికి జెండర్ భేదం లేదు, ఆడ మగ భేదం లేదు. నువ్వు చక్కగా చదువుకోవాలి. చదువుకు ఆడ మగ భేదం ఏంది, చదువుకుంటే చాలు నువ్వు ఏదైనా నువ్వు సాధించవచ్చు అనే ఒక మంచి వాతావరణం కల్పించుండు మా తల్లిదండ్రులు. వాళ్ళకు ముందుగా స్మరించుకుంటూ మా నాయన గారు శ్రీ పివి నరసింహారావు గారు ఈ దేశ ప్రధానిగా సేవలు అందించున్నారు. ఆయన బిడ్డను నేను ఆయనను స్మరించుకుంటూ, అట్లాగే ఎవరన్నా సాధించిండ్రు అంటే వెనుక ఎవరో ఉంటారు. అట్లాగే నా అదృష్టం ఏంటంటే మా వారు దయాకర్ రావు గారు కూడా అచ్చంగా మంచి మార్గదర్శకుడు నాకు. నేను ఈ ఊరి బిడ్డను, ఈ ఊరి ఎందుకంటే ఈ గౌరవం మనకే దక్కాలి. అమ్మ వాణి గారు మీరు గెలిచిండ్రు, ఆమె గెలిచింది. కొత్త ఏమనుకున్నానే ఎవరన్నా ఎవరికి తెలియదు, ఎట్లా పెట్టండి కేసీఆర్ అనుకున్నారు. రెండవ రోజు అరే పివి నరసింహరావు బిడ్డలంటారా అని, మూడవ రోజుకు మళ్ళీ వచ్చిందంటే అరే బాగా
చక్కగా మాట్లాడుతుందా, అరే అందరికంటే ఏమైనా ముందు పోతుందా అని చెప్పి ఇప్పుడు అంటున్నారు. అందుకొరకు మీ విజయం తథ్యం. తప్పనిసరిగా ఆ గౌరవం మన పాలమూరు జిల్లాకు దక్కుతుంది, మనందరికీ దక్కుతుంది అని చెప్పి దానికి 4-5 రోజులు మనం కష్టపడాలని చెప్పి సందర్భంగా చేస్తున్నాను. ఇక్కడున్నటువంటి మరి ఎవరైతే ఈ మధ్యకాలంలో కోచింగ్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకుంటే నా విద్యార్థులందరూ కూడా, మీరు విద్యార్థులే, ఇప్పుడు విద్యార్థులందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీకు పట్టభద్రుల ఎన్నికల్లో ఓట్లు ఎంతమంది కూడా చేతులెత్తండి. పట్టభద్రుల అంటే మీరు ఓటు వేయడానికి అర్హులు ఎంతమంది? ఎడమ చేతి కుడి చేతి కాదు, చక్కగా ఒకటే చేతి. ఓకే రైట్. మామూలు ఓట్లు వేసిన వాళ్ళు, ఓటు హక్కున్న వాళ్ళు ఇది జాతరే జాతర. ఇక మున్సిపల్ ఎన్నికల్ని సమీపిస్తున్న తరుణంలో గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ కుమార్ అన్ని రాజకీయ పార్టీలతో సమావేశమయ్యారు. ఎన్నికల నియమావళి, అనుసరించాల్సిన విధి విధానాలు, ముఖ్యంగా ప్రచార సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై వారికి వివరించారు. రాజకీయ పార్టీ అభ్యర్థులు ఎక్కడ ప్రలోభాలకు గురి చేయకూడదని కలెక్టర్ సూచించారు. ఇప్పుడు మనకి క్యాండిడేచర్ ఆ స్టేజ్ నుంచి స్టార్ట్ అయింది. మనకి గుంటూరులో చూస్తే 7 గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఈ ఎలక్షన్ ఉంది. అది చిలుకలూరిపేట, రేపల్లి, మాచర్ల, పిడుగురాళ్ళ అండ్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. టోటల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ చూస్తే 700 బోత్ ఎస్పీ రూరల్, ఎస్పీ అర్బన్ వాళ్ళు కూడా చాలా గట్టిగా కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. దానిపైన మేము వాళ్ళందరూ తిరుగుతున్నారు, ఎక్కడైనా కంప్లీట్ జరుగుతున్నారు. కొద్దిగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ 24 hours వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాక ఎక్స్ప్లెనేషన్ సరిగా అవ్వకపోతే ది ఆర్ఓ కెన్ ఆస్క్ ద పోలీస్ టు ఫైల్ ఎఫ్ఐఆర్. సో దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు హ్యాండిల్. So only one FIR, adi kuda police valu chesaru. From RO side, notices have not been issued. It doesn't get adi follow cheyakothe immediately issue notice. Serve that notice. Shadowing jarugutunnadi. Ekkadana complaint vachina ee double పంచుతున్నారు. ఎటువంటి సిద్దిపేట జిల్లాలోని ఏటిగడ్డ కృష్ణాపూర్కు వెళ్తున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును మల్లన్న సాగర్ ప్రాజెక్టు వద్ద అరెస్ట్ చేశారు. భూ నిర్వాసితుల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తే అరెస్ట్ చేయడం దారుణమని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో కూర్చుండి కాంట్రాక్టర్ల కోసం నిర్వాసితులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. గజ్వేల్, సిద్దిపేట తరహా మల్లన్న సాగర్ నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంచాయతీ మీతో జరగండి అంటున్నా. ఓకే, మీరు జరగకపోతే మేము నెట్టేసుకొని పోతాం. తీసుకోండి. భారతీయ జనతా పార్టీ ఇక సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు రాష్ట్రాన్ని దోచుకుని లక్షల కోట్లకు పడగలెత్తారని టీడీపీ టీఎస్ అధ్యక్షుడు హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ పార్టీ అభ్యర్థి ఎల్ రమణ ఆరోపించారు. ఉప్పల్లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ కేవలం తన కమిషన్లు వచ్చే పథకాలను రూపొందించుకొని వాటికి మాత్రమే నిధులు కేటాయించారన్నారు. కమిషన్లకు అక్కుర్తిపడి ధనిక రాష్ట్రాన్ని దివాలా తీశారని మండిపడ్డారు. వాటికి మీరు పంపించిన
అంటే ఎట్లా అది రీచ్ అవుతుంది అలా ఓటుడే ఉండకపోతే ఇక్కడ ఉండేటువంటి మీరు మొత్తం దాదాపు 200 మనందరూ నిలబడి ఇది తెలుగుదేశానికి సంబంధించిన మ్యాటర్. అలాగే అందరూ నిలబడ్డారు. అందుకోసం మనం ఫస్ట్ ప్రాథమికంగా ఏమైతే ఉందో అది ఖచ్చితంగా అడిగి మనం ఏం చేస్తున్న బాధ్యత మన అందరి మీద. జవహర్లాల్ నుండి కూడా మా కాపరాకు వచ్చినాయి, కాపరా బూత్లో పడాయి. మా మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నామని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. నూలూరుపేటలో జరిగే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాట్లు పరిశీలించారు. మున్సిపాలిటీల్లో ఓటింగ్ శాతంపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, జిల్లాలో జరిగే ఎన్నికల్లో 400 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. అందరికీ ఓటర్ స్లిప్ పంపిణీ చేస్తూ వారి పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది అనేది కూడా తెలియజేయడం జరుగుతోంది. మున్సిపాలిటీల్లో పోలింగ్ శాతం పెంచడానికి ఈసారి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నాము. అన్ని మున్సిపాలిటీల్లోనూ పబ్లిక్ని, ముఖ్యంగా ఓటర్స్ని అవేర్నెస్ పెంచడం కోసం మెసేజెస్ అవి పెట్టడం, వారికి రోజు శానిటరీ వెహికల్స్లో కూడా పిలుపునివ్వడం, వారి ద్వారా వెహికల్స్ ద్వారా అనౌన్స్మెంట్స్ చేయడం, అలాగే ఎంసీసీని పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతోంది. జిల్లాలో జనరల్ అబ్జర్వర్ గారు, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ గారు కూడా వారి పర్యవేక్షణలో ఇవన్నీ కూడా పరోక్షంగా చూస్తూ ఉన్నారు. అలాగే ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది కూడా ఓటింగ్లో పాల్గొనే విధంగా వారందరికీ పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరుగుతోంది. జిల్లాలో దాదాపు 400 మంది ఈ పోలింగ్ స్టాఫ్, ప్రిసైడింగ్ ఆఫీసర్స్, ఓపీఓలు అందరూ కూడా విధులు నిర్వహించుకున్నారు. వారందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ విధిగా అందజేయడం జరుగుతుంది. అలాగే ఫెసిలిటేషన్ సెంటర్స్ పెట్టి అవి కలెక్ట్ చేసుకోవడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ కూడా వారి అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఏ ఒక్కరూ కూడా 10వ తారీఖున పోలింగ్కి మిస్ అవ్వకుండా చూసుకోవాలి. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం నూతలపాడు గ్రామంలో కొత్త రకం నల్లి తెగులుతో మిర్చి పంటకు తీవ్ర నష్టం జరిగిన మాట వాస్తవమేనని రాష్ట్ర వైసీపీ రైతు విభాగం అధ్యక్షులు నాగిరెడ్డి అంగీకరించారు. పంట చేతికొచ్చే సమయంలో మాయదారి తెగులు దాడి చేసి రైతులను నష్టపరిచిందని తెలిపారు. రైతుల సమస్యలు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేటట్టు చేస్తారని వారికి భరోసా ఇచ్చారు. నల్లి తెగులుతో పూర్తిగా నష్టపోయిన తమను ఆదుకోవాలని మిర్చి రైతులు ఇచ్చిన వినతి పత్రంపై ఆయన ఈ విధంగా స్పందించారు. రైతులు చెల్లించాల్సిన బీమా సొమ్మును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని, ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలు నమ్మవద్దని ప్రజలను కోరారు. డిసీజ్ వచ్చిందని ఆల్రెడీ నోటీస్ అయింది. ఆల్రెడీ నాకైతే 10-15 రోజుల నుండి ఫోన్ చేశారు. నిన్న వైస్ ఛాన్సలర్ గారు మేము కూడా పెంకూరపాడు కాన్స్టిట్యున్సీలోకి వెళ్తే అక్కడ కూడా ఇదే ప్రాబ్లం చూసాం. ఇక్కడికి వచ్చినప్పుడు కంప్లీట్గా మల్టిపుల్ డిసీజెస్ ఒకేసారి వచ్చేసినాయి మిర్చి మీద. అంటే కింద నుంచినేమో వీటితో ఏరుకుళ్ళు వచ్చేసి మొక్కంతా ఎండిపోతుంది, పైనుంచి మళ్ళీ మైట్ నల్లి వచ్చి ఇప్పుడే నేను సైంటిస్టులతో మాట్లాడితే ఆల్రెడీ వాళ్ళు వచ్చి వెళ్ళారంట. ఇంతవరకు మిర్చి మీద ఆ నల్లిలో ఒక స్పెసిఫిక్ స్పీసీస్, ఇప్పుడు కన్నా మనం కోవిడ్లోకి వచ్చినప్పుడు ఆ వైరస్ అసలు ఇంతవరకు ఎప్పుడూ లేని వైరస్ వచ్చి ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. అంటే ప్రకృతిలో మళ్ళీ ఈ నల్లి కూడా ఇంతవరకు ఐడెంటిఫై కాదు, ఫస్ట్ టైము కొత్త స్పీసీస్ ఐడెంటిఫై అయిందని. ఏ మందులు కొట్టినా కూడా కంట్రోల్ కావట్లేదని రైతులు చెప్తున్నారు, శాస్త్రవేత్తలు కూడా వాస్తవం చెప్తున్నారు. సో దాని నుంచి ఆ మైట్ ఇదేమో ఎర్రకుళ్ళేమో భూమిలో నుంచి వస్తుంది, ఇది పక్క పొలానికి స్ప్రెడ్ అవ్వడం ఆ నేలలో బట్టే ఉంటుంది. కానీ మైట్ వచ్చేటప్పటికి ఈ పొలం వస్తే అది మళ్ళీ ఆ వైరస్ డిసీజ్ ఆ నల్లి ద్వారాగా పక్క పొలానికి ఇంకో పక్క పొలానికి మనం ఇంతకుముందు వైట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో BHEL, BDL కేంద్రం ప్రైవేటీకరణ చేస్తుంది, సంచలన వ్యాఖ్యలను చేసిన మంత్రి హరీష్ రావు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో దీక్షకు వస్తారా? కేసీఆర్, కేటీఆర్లకు ఎంపీ రేవంత్ రెడ్డి సవాల్. వైసీపీ హయాంలో పేదల బ్రతుకులు చిన్నాభిన్నమయ్యాయి, జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో అచ్చెన్నాయుడు విమర్శ. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం, వాణిదేవిని గెలిపించాలన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఏపీలో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు అధికారులు చర్యలు, గుంటూరు జిల్లాలో అన్ని పార్టీల నేతలతో కలెక్టర్ సమావేశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.